హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కావ్య స్వప్నల మధ్య చిచ్చు రాజేసిన రుద్రాని అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. రుద్రాని ధాన్యలక్ష్మిల ఇద్దరు ఇంట్లో చేసిన భోజనమే తినడానికి సిద్ధపడి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. తీరా అక్కడికి వచ్చాక శాంత, అయ్యో అమ్మ, నేను ఇప్పుడే అడుక్కునే వాళ్ళకి ఆహారం అంతా వేసేసానమ్మా అని అంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు ధాన్యలక్ష్మి, ఇప్పుడు ఏం చేద్దాం రుద్రాని, నాకు చాలా ఆకలేస్తోంది అని అంటుంది. అప్పుడు రుద్రాని, నాకేమన్నా చలి పుడుతుందా ధాన్యలక్ష్మి, నాకు కూడా బాగా ఆకలే వేస్తోంది, ఇప్పుడేం చేద్దాం అని అంటుంది. అప్పుడు ధాన్యలక్ష్మి, శాంత, 5 నిమిషాల్లో ఏది తొందరగా అయిపోతుందో అది మా కోసం చేసుకొని వెంటనే తీసుకురా అని అంటుంది. అప్పుడు శాంత, అలా కుదరదమ్మా అని అంటుంది. అప్పుడు రుద్రాని, ఎందుకు కుదరదు అని అంటుంది. అప్పుడు శాంత, ఇంట్లో అమ్మగారు చెప్పినవే వండమన్నారు, మిగతా ఎవ్వరు ఏం చెప్పినా అస్సలు వండద్దు అని మరీ మరీ చెప్పి వెళ్ళారు మేడం అని అంటుంది. అప్పుడు రుద్రాని, మీ మేడంని రాని, నీ సంగతి మీ మేడం సంగతి ఇద్దరి సంగతి ఒకేసారి తెలుస్తాను అని వెంటనే రుద్రాని ధాన్యలక్ష్మిలు ఇద్దరు అపర్ణ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి రుద్రాని, ఏంటోదినా అసలు నీ కోడలి దౌర్జన్యమేంటి ఈ ఇంట్లో అని అంటుంది. అప్పుడు అపర్ణ, ఇప్పుడేమైంది రుద్రాని అని అంటోంది. అప్పుడు రుద్రాని, ఇంకేం కావాలొదినా, అసలేమనుకుంటుంది నీ కోడలు మా గురించి, మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటుంది అని అంటుంది. అప్పుడు అపర్ణ, అబ్బా రుద్రాని, అసలేమైందో ముందది చెప్పు అని అంటుంది. అప్పుడు ధాన్యలక్ష్మి, అక్క, ఇంట్లో కావ్య తోటకూర పప్పు మజ్జిగ చారు చేయించింది, మాకు ఆహారం నచ్చలేదు అని మేము ఫస్ట్ తినకుండా వెళ్ళిపోయాము. ఇప్పుడు ఆకలేస్తుందని అక్కడికి వెళ్తే ఆ శాంత ఏమో మిగిలిన భోజనం అంతా అడుక్కునే వాళ్ళకి వేసేసిందంట. ఇప్పుడు మా కోసం ఏదైనా వండి పెట్టు అంటే కావ్య చెప్తే గాని ఆ శాంత మా కోసం వండి పెట్టదంట. ఇప్పుడు మా ఇద్దరికి బాగా ఆకలేస్తోందక్క అని అంటుంది. అప్పుడు రుద్రాని, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుందామంటే మా ఇద్దరి క్రెడిట్ కార్డ్స్ని బ్లాక్ చేసింది ఆ కావ్య అని అంటుంది. అప్పుడు అపర్ణ, మంచి పని చేసింది, లేకపోతే మీకోసం వండిన భోజనాన్ని మాకొద్దు అని నెట్టేసి ఇప్పుడు మాకు మళ్ళీ కావాలని వస్తే ఉంటుందా ఏంటి, అయినా దానికెవరేం చేస్తారు, ఎప్పుడైనా సరే నోటి వరకు వచ్చిన ముద్దని అలా కాళ్ళతో నెట్టేయకూడదు, నెట్టేస్తే ఇదే గతి పడుతుంది, మీరే అనుభవించండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు ధాన్యలక్ష్మి, ఇప్పుడేం చేద్దాం రుద్రాని అని అంటుంది. అప్పుడు రుద్రాని, ధాన్యలక్ష్మి, నీకు వంట వచ్చు కదా, మనమే వెళ్ళి వంటగదిలో ఉన్న వాటిని బట్టి మనమే వండుకొని తిందాం అని వాళ్ళిద్దరూ వంట చేసుకొని తింటూ ఉంటారు. అప్పుడు రుద్రాని, అమ్మయ్య, ఇప్పుడు భోజనం తిన్నాక తల ప్రాణం తోక్కొచ్చినట్టు అయ్యింది, ఇందాక ఇప్పుడు కాస్త పర్వాలేదు అని అంటుంది. అప్పుడు ధాన్యలక్ష్మి, అవును రుద్రాని, ఎక్కడ షుగర్ డౌన్ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోతానేమో అని నాకే చాలా భయం వేసింది, ఇప్పుడు ప్రాణం లేచొచ్చినంత హాయిగా ఉంది అని అంటుంది. అలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే స్వప్న నగలు వేసుకొని వెళ్తూ ఉంటుంది. అప్పుడు వీళ్ళిద్దరూ అది చూసి ఆశ్చర్యపోయి వెంటనే స్వప్న దగ్గరికి వెళ్ళి, రుద్రాని, అప్పుడు ఏంటి స్వప్న, ఈ నగలు నీకెక్కడివి అని అంటుంది. అప్పుడు స్వప్న, అదేంటత్త, మరి అంత తెలివి తక్కువ ప్రశ్నని వేస్తున్నావు, చేయించుకుంటే వస్తాయి ఇలాంటి నగలు, ఇంకెక్కడి నుంచి వస్తాయి అని అంటుంది. అప్పుడు ధాన్యలక్ష్మి, అదే ఆ నగల్ని నీకు ఎవరు చేయించారు అని అడుగుతుంది మీ అత్తగారు అని అంటుంది. అప్పుడు స్వప్న, నా మొగుడు ఉన్నాడంటే ఉన్న డబ్బుల్ని ఖర్చు పెట్టడం తప్పితే ఇలా భార్యకి నగలు చేయిద్దామని అస్సలు ఉండదు, అందుకే నేనే చేయించుకున్నాను అని అంటుంది. అప్పుడు రుద్రాని, అంత డబ్బు నీకెక్కడిది అని అంటుంది. అప్పుడు స్వప్న, ఇంకెవరు, నా చెల్లెలుంది కదా, మా చెల్లె ఇచ్చింది అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు రుద్రాని, చూసావా ధాన్యలక్ష్మి, మనకేమో క్రెడిట్ కార్డ్స్ అన్నీ బ్లాక్ చేసి తినడానికి కూడా లేకుండా చేసింది, కానీ వాళ్ళ అక్కకి మాత్రం గోల్డ్ నెక్లెస్ని చేయించింది అని అంటుంది. అప్పుడు
ధాన్యలక్ష్మి, అవును రుద్రాణి, ఈ కావ్యని ఎదురు తిరిగి ప్రశ్నించకపోతే ఇంకా నెత్తినెక్కి కూర్చుంటుంది అని అంటుంది. అప్పుడు రుద్రాణి, అవును ధాన్యలక్ష్మి, వస్తుంది కదా, రానివ్వు, ఇద్దరం కలిసి తగులుకుందాం అని అంటుంది. అలా సాయంత్రానికి రాజ్ కావ్యలు ఇద్దరూ వస్తారు. అప్పుడు ధాన్యలక్ష్మి కావ్య రాగానే ఆగు అని అంటుంది. అప్పుడు కావ్య, ఏంటి చిన్నత్తయ్య అని అంటోంది. అప్పుడు ధాన్యలక్ష్మి, అసలేమనుకుంటున్నావు నువ్వు నీ గురించి అని అంటోంది. అప్పుడు కావ్య, నేనేం అనుకోవడం లేదు చిన్నత్తయ్య అని అంటుంది. అప్పుడు రుద్రాణి, మా క్రెడిట్ కార్డ్స్ని బ్లాక్ చేయించావా అని అంటుంది. అప్పుడు కావ్య, అవును చేయించాను అని అంటుంది. అప్పుడు ధాన్యలక్ష్మి, ఎందుకు చేయించావు అని అంటుంది. అప్పుడు కావ్య, మీరు వృధా ఖర్చులు చేయకుండా ఉండడానికి అలా చేయించాను అని అంటుంది. అప్పుడు ధాన్యలక్ష్మి, మేము మాత్రం పెట్టే ఖర్చులన్నీ వృధా ఖర్చులు, మరి నువ్వు చేసిన పనేంటి అని అంటుంది. అప్పుడు కావ్య ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. అప్పుడు ధాన్యలక్ష్మి, ఏంటంతలా చూస్తున్నావు, మీ అక్కకి గోల్డ్ నెక్లెస్ ఎలా చేయించావు అని అంటుంది. అప్పుడు కావ్య, నేను మా అక్కకి గోల్డ్ నెక్లెస్ చేయించడం ఏంటి చిన్నత్తయ్య అని అంటుంది. అప్పుడు ధాన్యలక్ష్మి, నువ్వే మీ అక్కని పిలిచి అడుగు అని అంటుంది. అప్పుడు కావ్య స్వప్నని పిలుస్తుంది. అలా కావ్య స్వప్నని, అక్క, నీకు ఆ నగలు చేయించుకోవడానికి డబ్బెక్కడిది అని అంటుంది. అప్పుడు స్వప్న, అదేంటే కావ్య, నువ్వే కదా నిన్న నాకు నువ్వు చెక్ ఇచ్చావు, వాటిలో నుంచి నేను ఒక 10 లక్షలు తీసుకొని ఈ నగలు చేయించుకున్నాను అని అంటుంది. ఆ మాట వినగానే అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు కావ్య, అదేంటక్క, 10 లక్షలు తీసుకోవడం ఏంటి, నాకు ఒక్క మాట కూడా చెప్పాలని తెలియదా నీకు అని అందరి ముందు నిలదీస్తూ ఉంటుంది. అప్పుడు స్వప్నకి అందరి ముందు అలా అడిగేసరికి కొంచెం చిన్నతనంగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు కావ్య, నేను నీకు ఆ చెక్ నీ దగ్గర ఉంచమని మాత్రమే ఇచ్చాను, అంతేకాని ఇలా డబ్బులు డ్రా చేసి నగలు చేయించుకోమని ఇవ్వలేదు అక్క అని అంటుంది. అప్పుడు స్వప్న, సారీ కావ్య, నాదే తప్పు, నేను నీకు ముందుగా ఒక్క మాట అయినా చెప్పుండాల్సింది అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా స్వప్న తన గదిలోకి వెళ్ళి కొంచెం ఎంబారెసింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు రుద్రాణి, ఇదే దొరికింది కదా సందు అని స్వప్న దగ్గరికి వెళ్ళి, చూసావా స్వప్న, నువ్వు సొంత అక్కవని కూడా చూడకుండా అందరి ముందు నిన్ను మీ అక్క, మీ చెల్లి ఎన్ని మాటలందో అని అంటుంది. అప్పుడు స్వప్న, ఏంటత్తా, నాకు మా చెల్లికి మధ్యలో గొడవలు పెడదామని చూస్తున్నావా అని అంటుంది. అప్పుడు రుద్రాణి, అయ్యయ్యో స్వప్న, ఎంతైనా నువ్వు నాకు కోడలివి, నేనెందుకు అలా చేయాలని చూస్తాను, నీకు మంచి జరగాలని అలా అనుకుంటున్నాను. అసలు మీ చెల్లి మా నాన్న ఆస్తి మొత్తం తన పేరు మీద రాసేసిన తర్వాత పూర్తిగా మారిపోయింది. ఆఖరికి నీకు అక్కవి అని గౌరవం కూడా ఇవ్వకుండా చేస్తుంది. నేనంటే పరాయిదాన్ని, నువ్వు సొంత అక్కవే కదా, నువ్వు నగలు నీకు ఇష్టమై చేయించుకున్నావు, దానికి అంతలాగా గొడవ చేయాలా అని కావాలని అంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.